హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీకు దసరా వరకు ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, పర్సన్ ఆన్ యువర్ మైండ్. సో వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ మూవ్ అనేది చూద్దాం. ఓకే, సో దిస్ పర్సన్ వాంట్ టు టెక్స్ట్ యూ ఫస్ట్. అంటే ఫస్ట్ మీకు ఒక మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చేసే టెక్స్ట్ అది. ఓకే, అండ్ ఎస్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ కూడా వస్తుంది, పదే పదే మెసేజ్లు వస్తున్నాయి. ఓకే, సో ఆ మెసేజ్ అనేది పంపిస్తారు. అది చూడగానే మీకు ఒక స్పీచ్లెస్ అనమాట. ఇంకా మీకు మాట ఆగిపోతుంది, ఏం మాట్లాడాలో తెలియదు. ఏంటి అసలు ఈ మెసేజ్ నిజంగా మీ పర్సనే పంపించారా అనిపిస్తుంది మీకు. అంతలా ఉంటుంది దాంట్లో మ్యాటర్. ఆర్ మిమ్మల్ని పిలిచే విధానం కూడా మారుతుంది. ఓకే, అయితే ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే మళ్ళీ మీ అటెన్షన్ కోసం. మీరు మళ్ళీ తనని ముందు ఎంత నమ్మేవారో ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ నమ్మాలి, అంతకంటే ఎక్కువ మీరు మీ పర్సన్ని ఇష్టపడాలి. అండ్ మళ్ళీ రిలేషన్షిప్కి ఒక న్యూ బిగినింగ్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే మీకోసం తను ప్రజెంట్ ఎవరితో అయితే తను రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని వదలడానికి కూడా రెడీగా ఉన్నారు. బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ దట్ థర్డ్ పార్టీ అండ్ యువర్ పర్సన్, ఈ పర్సన్ సడన్లీ ఆ రిలేషన్ వదిలేస్తారు. ఇంకా ఇమ్మీడియట్గా జంప్ అయిపోతారు ఆ రిలేషన్ నుంచి. మంచి ఛాన్స్ దొరికింది అన్నట్టుగా. అంటే రీజన్ అనేది కావాలి ఆ రిలేషన్ నుండి బయటకు రావడానికి. అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారు. అంటే తను ప్రజెంట్ ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారో అక్కడ ఉండకుండా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం ఇక్కడైతే. ఓకే, అండ్ చేంజ్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తోంది. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ ఇవంతా కూడా మీ మధ్య అసలు ఎందుకు వచ్చాయి, ఈ డిస్టర్బెన్సెస్ అసలు ఎందుకు వచ్చాయి మీ మధ్య అనుకుంటే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఏదో చాలా బిజీగా ఉన్నట్టు, మీకు అట్లీస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టడానికి కూడా టైం లేనట్టు అలా మిమ్మల్ని నమ్మించేవారు. కానీ అలా ఎందుకు మీకు అబద్ధాలు చెప్పేవారు అంటే మీరు కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మీరు ఎక్కడికైనా రమ్మంటే రాకపోవడం, ఇదంతా జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇదంతా ఎందుకు అలా చేశారు మీతో, అప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ ఫోకస్ మొత్తం థర్డ్ పార్టీ పైన ఉంది అప్పట్లో. సో మిమ్మల్ని ఒక సైడ్ చంక్ లాగా ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు టేబుల్స్ హ్యావ్ టర్న్డ్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మీరు అంతకంటే దారుణంగా మీ పర్సన్ని ట్రీట్ చేస్తున్నారు. అంటే మీ పవర్ ఏంటో తెలిసొచ్చేలా చేస్తున్నారు మీ పర్సన్ని. ఒక బాసీ టైప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ దగ్గర. అండ్ మీ పర్సన్ అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ చెప్పకుండా సడన్లీ మీ రిలేషన్ని వదిలేసి అదర్ కార్మిక్స్తో కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడము, లేదా సడన్లీ తను చేస్తున్న జాబ్ వదిలేసి అదర్ జాబ్ ఏదో చూస్ చేసుకుని వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవడము, ఏదో చేసి టోటల్గా మీకు దూరం వెళ్ళిపోయారు. చెప్పాలంటే దూరం వెళ్ళిపోవడం అంటే బోత్ ఫిజికల్లీ అండ్
ఈ మెంటల్లీ కూడా తనకు మైండ్లో అసలు మీ థాట్స్ అనేవి కూడా లేవు. సో అంతలా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు. అసలు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుని వెళ్ళిపోయారు మీ పర్సన్. బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది మీ రిలేషన్షిప్ తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది వెళ్ళిన తర్వాత తెలిసింది. తనకు అనుకోకుండా సడన్లీ మీరు గుర్తు రావగానే ఎమోషనల్ ఫీల్ అవ్వడం, టీయర్స్ రావడం, నిద్ర పట్టకపోవడం, అండ్ రోజు డ్రీమ్స్లో మీరు కనిపించడం, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి తను చాలా షాకింగ్గా రియాక్ట్ అయ్యారనమాట. చాలా షాక్ తగిలినట్టు అనిపించింది మీ పర్సన్కి. నేను అంటే తను ఎప్పుడూ అంతలా ఊహించుకోలేదు ఈ రిలేషన్షిప్ తన మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని. కానీ అది అంతా యూనివర్స్ చేస్తున్న ఒక మిరకల్ అన్నమాట. ఎందుకు మళ్ళీ మిమ్మల్ని కలపడానికి యూనివర్స్ ట్రై చేస్తుంది అని అంటే, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కొంతమందికి, అండ్ కొంతమందికి ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. సో యూనివర్స్ అసలు ఇప్పుడు మీ మధ్య ఎందుకు సెపరేషన్ క్రియేట్ చేసింది అని అంటే, ఆ సెపరేషన్లోనే మీ పర్సన్కి ఆ అవేకనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ మీరు ఎప్పుడైతే ఈ సెపరేషన్లో ఉన్నారో, స్టార్ట్ అయిందో, మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ అయిపోయారు. బట్ అక్కడ సేమ్ మీ పర్సన్ కూడా అంతే. మీ నుండి ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయారో మీ పర్సన్, అక్కడ డైలీ గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు మళ్ళీ మీ ఇద్దరిని కలపమని. ఎందుకంటే మీలాంటి పర్సన్ తనకి ఇంకా లైఫ్లో దొరకరు. మిమ్మల్ని ఎవరితోనూ కంపేర్ చేసి చూడలేరు అసలు. ఓకే, ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ మీది. ఓకే, అండ్ మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేసి చూసినా మీరే గ్రేట్ అనిపిస్తుంది మీ పర్సన్కి. అండ్ మీతో ఎప్పుడు మాట్లాడినా, మీతో కలిసి జస్ట్ ఒక 5 minutes టైం స్పెండ్ చేసిన మీ పర్సన్కి ఎలా అనిపించిందంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవారు అనమాట. అంటే తనకి ఎనర్జీస్ షిఫ్టింగ్ అనేది జరిగేది. అంటే తనకి తాను గ్రేట్గా ఫీల్ అయ్యే విధంగా మీరు మాట్లాడేవారు. బట్ అదంతా కూడా ఎప్పుడు రియలైజ్ అవుతున్నారు అని అంటే, ఇన్ దిస్ సెపరేషన్. మీరిద్దరూ కాంటాక్ట్లో ఉన్నప్పుడు తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే మీకు డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారో మీ పర్సన్ అలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్కి, క్రయింగ్ ఓవర్ యూ. మీ పిక్చర్స్ చెక్ చేస్తూ ఉంటారు. మీ ఎనర్జీస్ చూస్తే తనకి చాలా ఒక బ్రైట్ ఎనర్జీ, ఒక లైట్ ఎనర్జీ, ఒక లైట్ ఏదో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి. ఒక గాడ్ ఆర్ గాడెస్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, మీ పిక్స్ని పదే పదే చూస్తూ ఉంటారు. అండ్ హీలింగ్ అనేది మీ పిక్స్ ద్వారా కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ మీరు తన చుట్టూ ఉన్నట్టు, తిరుగుతున్నట్టు, లేదా తన పక్కనే ఎక్కడో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే మీ పర్ఫ్యూమ్ మీ పర్సన్కి బాగా గుర్తు. మీ పర్ఫ్యూమ్ తనకి ఆ మెమరీస్ని ఇంకా ఇంకా గుర్తు చేస్తుంది. మీరు అక్కడ లేకపోయినా కూడా మీ పర్ఫ్యూమ్ ఆ స్మెల్ అనేది తనకి ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అలా ఇంకా ఇంకా మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ 24/7 ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మేబీ హనీమూన్లో ఉండొచ్చు, లేదా అదర్ రిలేషన్షిప్, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీకోసమే ఆలోచిస్తున్నారు. ఓకే, ఇది మళ్ళీ ఒక డిఫికల్ట్ ఫేస్ అనేది వచ్చేసింది మీ పర్సనల్ లైఫ్లో. బట్ మీ విషయానికి వస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు ఇవన్నీ ఆలోచించట్లేదు. మీరు మీ పర్సన్ కంప్లీట్గా పక్కన పెట్టేశారు. బట్ మీరు ఒకటే అడుగుతున్నారు, ఏంటి యూనివర్స్ని అంటే, ఒకవేళ మీ ఫేట్లో కనుక మీ పర్సన్ కనుక ఉంటే తప్పకుండా మీ పర్సన్ని మళ్ళీ ఒక మంచి పర్సన్లా మార్చి మీ లైఫ్లోకి మళ్ళీ పంపించమని అడుగుతున్నారు అంతే. ఆ ఒక పాయింట్ మాత్రమే మీరు అడుగుతున్నారు. అండ్ అదర్ థింగ్స్, ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం, ఏదో పోగొట్టుకున్నట్టు అన్ని పనులు ఆపేసి ఏడ్చుకుంటూ కూర్చోవడం, అలాంటివి మీ దగ్గర అయితే లేదు. ఎందుకంటే మీదొక హై వైబ్రేషన్లో కనిపిస్తుంది మీ ఎనర్జీ.
ఒక బిజీ పర్సన్. ఓకే, మీరు మేబీ ఒక కంపెనీకి CEO ఆర్ ఎనీ బిజినెస్, పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ సంథింగ్, ఏదో కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్నారు మీరు. ఓకే, సో మీరు ఒక పబ్లిక్ ఓరియంటెడ్ బిజినెస్ ఏదో ఉంది మీకు. ఆ బిజినెస్లో మీరు బాగా ఇంకా సక్సెస్ అనేది రాబోతుంది మీకు. ఓకే, అండ్ లాట్ ఆఫ్ మనీ కూడా రాబోతుంది, అండ్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్, లాట్ ఆఫ్ సక్సెస్, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అండ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతాయి. మోర్ దాన్ 2 or 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు ఈ మంత్ ఎండింగ్ లోపలనే మీకు రాబోతుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్ అరౌండ్ 29-30 డేట్స్లో మీ పర్సన్ నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఓకే, సో ఈ పర్సన్ కొన్ని ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. ఏంటి అని అంటే, తను ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చేయాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఈ పర్సన్కి తను ఉన్న ప్రజెంట్ కమిటెడ్ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అనేది లేదు. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అని అంటే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. రీకన్సిలియేషన్ స్టార్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అండ్ రీకన్సిలియేషన్ విదిన్ 4 to 7 days. ఓకే, బట్ ఈ పర్సన్ అసలు ఎందుకు వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు, అది ప్యూర్ ఇంటెన్షనా కాదా అనేది చూస్తే ఇది ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ పర్సన్. ఇక ముందు మీ పర్సన్ మీకు ఏం చెప్పినా కూడా నిజమే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. ఇక్కడ మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్లా చూస్తున్నారు. ఓకే, మీరు ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ అనేది చూస్తారు, అండ్ డే బై డే మీరు చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో, బోత్ ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. ఓకే, చాలా డెవలప్మెంట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. కానీ మీరిద్దరూ ఇప్పటి వరకు ఒకరినొకరు చూసుకోలేదు. ఎప్పుడైతే ఈ సెపరేషన్ స్టార్ట్ అయిందో మీరు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చూడాలని ఉంది ఈ పర్సన్కి మిమ్మల్ని. సో సడన్లీ మీ దగ్గరికి రావచ్చు, లేదా సడన్లీ మీరుంటున్న ఏరియాలో మీకు కనిపించవచ్చు, లేదా డైరెక్ట్ మీ ఇంటికే రావచ్చు. సో సడన్లీ మీరిద్దరూ మళ్ళీ ఫేస్ టు ఫేస్ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, బట్ మీ పర్సన్ మాత్రం మీకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఆఫర్ చేయడానికి, ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కోసమే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ బర్డ్స్ అరుస్తున్నాయి పదే పదే. ఓకే, అంటే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ 48 hours కమ్యూనికేషన్ అనేది రావచ్చు మీకు. ఓకే, సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఒక డివైన్ కనెక్షన్. సో ఈ డివైన్ కనెక్షన్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీస్ అన్నీ కూడా ఒక టాక్సిక్ రిలేషన్స్లా వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకుని మీ ఇద్దరి మధ్య నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. మీ పర్సన్కి అర్థమైంది, థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ కార్మిక్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో, ఆ రిలేషన్ ఒక టాక్సిక్ రిలేషన్, ఒక నార్సిసిస్ట్, ఆ టైప్ రిలేషన్ అనమాట. ఓకే, సో అందుకే మీ పర్సన్కి అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు, అండ్ ప్రతి విషయంలో మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసి చూస్తూ ఉంటారు, అండ్ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ అయిపోయింది. ఇక్కడ మీ పర్సన్, మీరు అండ్ ద అదర్ పర్సన్, థర్డ్ పార్టీ. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తారంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓకే, మీ పర్సన్కి ఒక సపోర్ట్ కావాలన్నా, తను హ్యాపీగా ఉండాలన్నా, ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలన్నా
మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండాలి, అది మీ పర్సన్కి కావాల్సింది. ఓకే, సో అందుకే మీకు మీ ఈవెన్ దో మీ పర్సన్ దూరంగా ఉన్నా కూడా మీ దగ్గరికి ఎలా రావాలి అనే విషయమే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, సో మనకి ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మీరు ఇద్దరు మళ్ళీ కలుస్తారు ఎప్పటికైనా. అండ్ మీ ఇద్దరికి మళ్ళీ తప్పకుండా మ్యారేజ్ అనేది అవుతుంది అని మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకంటే ఎక్కువగా మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ రావాలి అని. ఓకే, బట్ ఇదంతా జరగడానికి జస్ట్ 2 months పట్టొచ్చు, అరౌండ్ 2 months అంతే. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 777 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. వృషభ, కన్య, కుంభ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మిథున, తుల, మకర, కుంభ రాశులు. ఓకే, ఎక్కువ మనకి ఇక్కడ ఎయిర్ సైన్స్ అండ్ ఫైర్ సైన్స్ కనిపిస్తున్నాయి. అంటే మేష, సింహ, ధనుష్ రాశులు. ఎస్, మేష, సింహ, ధనుష్ రాశులు ఎక్కువ ఉన్నాయి. అండ్ మిథున, తుల అండ్ కుంభ రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో వాటర్ సైన్స్ ఓన్లీ మీన రాశి అండ్ కర్కాటక రాశి కనిపిస్తుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ పైన ఆఫర్ అయితే ఉంది ఓన్లీ ఫర్ దసరా. ఓకే, ఆఫ్టర్ దసరా ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉండదు. రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ పైన ఆఫర్ అనేది ఓన్లీ దసరా వరకు మాత్రమే ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.